ఉద్యోగం ఇది కేవలం ఒక ప్రభుత్వ నోటిఫికేషన్ కాదు. ఒక కుటుంబం ఆర్థిక భద్రత, ఒక యువకుడి ఆత్మవిశ్వాసం, ఒక సమాజం అభివృద్ధికి సూచిక. అందుకే ఉద్యోగాలపై ఇచ్చే హామీలు ఎన్నికల సమయంలో అత్యంత ప్రభావం చూపిస్తాయి. కానీ హామీలు అమలులో ఆలస్యమైతే నిరాశ కూడా అంతే తీవ్రంగా పెల్లుబిక్కుతుంది. తెలంగాణలో ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. నీరోను మించిన నికృష్టపు పాలనతో తెలంగాణ ప్రతిష్టను దిగజార్చుతున్న రేవంత్ భవిష్యత్తు తరాన్ని నిర్వీర్యం చేసేలా కుట్రలు పన్నుతున్నాడు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి గద్దెనెక్కాక తెప్ప తగలేస్తున్నాడు. జాబ్ క్యాలెండర్ పేరుతో టైంపాస్ చేసి చేతులెత్తేసిన చేతగాని పాలకుడిగా మిగిలిపోతున్నాడు. అందుకే మాట తప్పిన రేవంత్ సర్కార్పై నిరుద్యోగుల జంగ్ సైరన్ మోగించారు. రాష్ట్రమంతట నుంచి కదలి వచ్చిన నిరుద్యోగ కవాతుతో కదం తొక్కారు. హామీల కుట్రను నడిపిన సరూర్ నగర్ నుంచే రణ నినాదం చేశారు. అనుముల ముఠా అబద్ధపు మోసాలు ఇక సాగనీయమని హెచ్చరించారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్న సర్కారు తోక కత్తిరిస్తామని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని 100 మీటర్ల లోపు బొందపెట్టాలని పిలుపునిచ్చారు. ఓట్ల కోసం వచ్చే రేవంత్ ముఠాను గల్లీ గల్లీలో గల్లాపట్టి నిలదీస్తామని అల్టిమేటం ఇచ్చారు. అసలు నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ పాలకులు ఎందుకంత కఠినంగా వ్యవహరిస్తున్నారు? ఉద్యోగార్థుల అసహనం ఎందుకంత కట్టలు తెంచుకుంటోంది? నిరుద్యోగ తెలంగాణ భగ్గున మండింది. నయవంచన సర్కారుపై జంగ్ సైరన్ మోగించింది. నివురుగప్పిన నిప్పులా ఉన్న నిరుద్యోగుల ఆక్రోశం ఉషిష్ట్ల పుట్టల్లాగా బద్దలైంది. 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ పేరుతో 2.5 ఏళ్లుగా రేవంత్ ప్రభుత్వం చేసిన మోసాన్ని నిరుద్యోగ యువత నగరం నడిబొడ్డున నగ్నంగా నిలబెట్టింది. గతంలోనే చాలాసార్లు సమరశంఖం పూరించిన నిరుద్యోగులు డిక్లరేషన్ ఇచ్చిన సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలోనే రణభేరి మోగించారు. రేవంత్ సర్కార్కు తగిన బుద్ధి చెప్పేందుకు కత్తులు నూరింది. కౌరవ కాంగ్రెస్ పాలకుల మూతి పగిలే సమాధానమిచ్చేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు అగ్ని పర్వతమైంది. 2 లక్షల ఉద్యోగాలను ఇందిరమ్మ రాజ్యం వస్తే సంవత్సరం తిరిగే లోపల మీకు 2 లక్షల నౌకర్లు వస్తాయి. We have released a detailed job calendar for 2 lakh government jobs in the first year of our government. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాట నిలబెట్టుకోండి, లేకపోతే తెలంగాణ యువతకు దన్నుగా మద్దతుగా ప్రత్యక్ష పోరాటానికి కూడా అందరం కూడా కదం దొక్కుతాం. అందరం కూడా రోడ్డు మీదకి వస్తాం. ఏ నిరుద్యోగులైతే మిమ్మల్ని అధికారంలోకి తెచ్చారో వాళ్లే తప్పకుండా రేపటి రోజున మళ్ళీ కథానాయకులై మీ మీద తిరగబడే రోజు కూడా వస్తుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, నోటిఫికేషన్ రాకపోతే మాత్రం రేవంత్ రెడ్డికి రంగు పడుతుంది. నిరుద్యోగులు వర్సెస్ రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేసేంత వరకు మీ పైన పోరాటం చేస్తూనే ఉంటాం. ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. మీరు భర్తీ చేసిన ఉద్యోగాలు 11,000 మాత్రమే. కానీ ఒక మంత్రి 70,000 అంటాడు, ఒక మంత్రి వచ్చి 80,000 అంటాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దొంగ హామీలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న దొంగ మాటలు, ఇవ్వని ఉద్యోగాలు ఇస్తున్నట్టుగా చేస్తున్న నటనలు ఇవన్నీ కూడా బయట పెడతాం. హస్తం పాలకుల గల్లాపట్టి అడిగే రణ నినాదం, మహోద్ధృత ఆందోళనతో కదం తొక్కుతున్న యువతరం, సర్కార్ తీరును ఎండకట్టేలా నిరుద్యోగ సమరం, రేవంత్ మోసపు నయవంచనను నిగ్గతీసి కడిగేస్తున్న యువత. నిరుద్యోగుల ఆందోళనలతో తెలంగాణ నిప్పుల కుంపటిలా రగిలిపోతోంది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడుతోంది. నిరుద్యోగుల దమ్మేందో తెలిసినా కూడా రేవంత్ రెడ్డి అగ్గితో గోక్కుంటున్నారు. పులితో వేట, నిరుద్యోగులతో ఆట ఎంత ప్రమాదం తెలిసి కూడా అధికార పార్టీ యువతతో గేమ్ ఆడుతుంది. నిరుద్యోగులతో గోక్కుంటే అగ్గితో గోక్కున్నట్టే అన్న అనుభవం కాంగ్రెస్ పార్టీకి ఉన్నా కూడా ఇప్పుడు తీరు మారడం లేదు, మార్చుకోవడం లేదు.
5,000 ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే సార్ మాకు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఈ ఎస్టీపీసీ విద్యార్థులకు ఒక్క పోస్ట్ ఉండదు సార్. మేమేం అడుగుతున్నాం సార్, మీరు ఇచ్చే నోటిఫికేషన్ ఖాళీలు ఉన్నాయి 19 అని మీ డీజీపీ గారే అన్నారు. ఆ 19 ఖాళీని భర్తీ చేయండి సార్. 5 రూపాయల భోజనం సిటీ సెంటర్లలో తింటున్నారు. అదే విధంగా మన తెలుసున్న సాయిబాబా టెంపుల్లో అన్నదాన కార్యక్రమం ఎక్కడున్నాయి అని మనం ఎదురు చూసుకుంటా అన్నదాన కార్యక్రమంలో లైన్లో సీరియల్లో నిలబడి తినుకుంటా బాధలు పడుతున్నారు. వాళ్ళ బాధలు ఈ ప్రభుత్వానికి ఇప్పుడు కూడా లేదు. వీళ్ళంటున్న ప్రజాపాలన లాగా లేదు, ఇది ప్రజాప్రభుత్వం వల్ల లాగా లేదు. మేము పాపం మా చెప్పుతూనే మేము కొట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా, ఆ రోజు మిమ్మల్ని నమ్మి మేము ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఈ రోజు ఆ ఎంట్రీలో భాగం మీకు కూడా ఉంది. మిమ్మల్ని నమ్మినాం. మీ రాహుల్ గాంధీ మా సిటీ సెంటర్ అవి తీసుకొచ్చారు, నమ్మి మిమ్మల్ని గద్దెక్కించినాం. కానీ మమ్మల్ని మోసం చేశారు. ఆ ఎంట్రీ మమ్మల్ని తాగమంటున్నారు కదా, ఆ ఎంట్రీలో ఇద్దరం సగం తాగుదాం. ఒకవేళ ఊళ్ళో కూడా చూపించలేకపోతున్నాం సార్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానించి ఒక ఏడాదికి నోటిఫికేషన్ ఇస్తే ఒకవేళ ఉద్యోగం వస్తే ఉద్యోగం వచ్చిందని చెప్పుకునేటోళ్ళం, ఉద్యోగం రాకపోతే మరి వేరైనా వాళ్ళ పొలం పని ఏదో కూలి పని చేసుకుంటున్నాం. ఈరోజు ఊళ్ళోకి పోయలేకపోతున్నాం. ఇప్పటికి కూడా వీళ్ళు చెప్పిన ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల హామీని నెరవేర్చకపోతే ఈ నిరుద్యోగులు తెచ్చుకున్న ప్రభుత్వాన్ని యువత ఏం తలుచుకుంటే ఎవరిని తీసుకొచ్చారో ఖచ్చితంగా మీరు తెలంగాణలో ఖచ్చితంగా దీన్ని మీరు ఫేస్ చేయబోతున్నారని ఒక నిరుద్యోగ నేను మీకు హెచ్చరిస్తున్నాను. నిరుద్యోగులు యువత చేస్తున్న పోరాటంతో అధికార కాంగ్రెస్ పార్టీ కూసాలు కదులుతున్నాయి. చాలా ఈజీగా మోసం చేయొచ్చు, గెలిచేందుకు వాడుకోవచ్చనుకున్న కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులు ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన అన్ని హామీలు తూచా తప్పకుండా అమలు చేయాలని యువత కదం తొక్కుతోంది. అన్నిటికీ తెగించి పోరాటాన్ని ముందుకు తీసుకుపోయేందుకు పక్కా ప్లాన్ తో తమ ఉద్యమ ఎత్తులను అమలు చేస్తున్నారు. మమ్మల్ని నిండా ముంచి ఇంత దూరము మమ్మల్ని చదువుకోకుండా చేయకుండా ఈ ఉద్యోగాల ధర్నా కోసం చేయాల్సి వస్తుంది. ఆయన ఈ ఉద్యోగం మాకు ఉద్యోగాలు వేయండి, మేము ఉద్యోగాల కోసం కొట్లాడుతున్నామని మేము ధర్నాలు చేస్తుంటే మీరు ఉద్యోగాలు వద్దు అని ధర్నాలు చేస్తున్నాడని ఆయన స్పీచ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఇప్పటికిప్పుడే పోయినా మళ్ళా కేసీఆర్ వచ్చినా మాకు మంచిది అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఉద్యోగాలు వేసే పరిస్థితి అస్సలు లేదు. ఎంట్రీని తాగండి, ఎంట్రీలు తాగినా కూడా నేను వేసేయలే అంటున్నాడు. ఆ ఎంట్రీని కొనుక్కోవడానికి కూడా మాతో డబ్బులు లేవు. అట్లా తలా ఒకటి అదొక పథకమైన ఎంట్రీని పంచడం అని ఒక పథకమైన పెట్టి నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డబ్బు ఇచ్చినా తాగి చచ్చిపోతాం. ఓటేసే పరిస్థితి కాదు, చెప్పు దెబ్బలే అని ఈ విధంగా హెచ్చరిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీని నమ్మిన పాపానికి నిరుద్యోగులు ఇప్పుడు నడి రోడ్డున పడ్డారు. బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుంటున్న రేవంత్ సర్కార్ పై జంగ్ సైరన్ మోగిస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీస్తున్నారు. అమలు విషయంలో ఎందుకు ఘోరంగా విఫలమవుతుందని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్ల తేదీలను మార్చి రీనోటిఫికేషన్లు ఇస్తూ ఇంకెన్నేళ్లు మోసం చేస్తారంటూ భగ్గుమంటున్నారు. మీరు ఇచ్చినటువంటి హామీలు అడిగితే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇంటిని పోసుకొని సాగండి, బాయిలో దుంకి సాగండి అని చెప్పి ఒక అబద్ధమైనటువంటి మాటలు మాట్లాడుతూ నిరుద్యోగులను మానసిక వేదనకు గురి చేస్తా ఉన్నాడు. కాబట్టి గతం లోపల ఏదైతే మా లైబ్రరీ దగ్గరికి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, తెలంగాణ ఉద్యమకారులం అని చెప్పినటువంటి కోదండరామ్ సార్ కానీ వీళ్ళందరూ కూడా నిరుద్యోగులకు హామీలు ఇచ్చిండ్రు. ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఇప్పటికీ కూడా 3 సంవత్సరాలు అవుతుంది. డిగ్రీ అర్హత కూడిన ఒక్క జనరల్ నోటిఫికేషన్ కూడా రాలేదు. వాళ్ళు ఏదైతే ఇచ్చినాం 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి సవాళ్లు విసురుతా ఉన్నారో ప్రతిసారి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ అదే విధంగా ప్రతిపక్షానికి సవాలు విసురుతా ఉన్నారు. మేము నిరుద్యోగులము టీఆర్ఎస్ పార్టీ అది కాంగ్రెస్ పార్టీకి సవాలు విసురుతాం. నిజంగా మీరు 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టయితే ఒకసారి లైబ్రరీకి రండి, మీకు దమ్ము ఉంటే అశోక్ నగర్ రండి, యూనివర్సిటీకి రండి. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఇప్పటికైనా మాకేవైతే హామీ ఇచ్చినో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ అన్నిటిని కూడా భర్తీ చేయాలి. లేకపోతే అంటే వీళ్ళు ఇళ్లను ముట్టడిస్తాం, సెక్రటేరియట్ ముట్టడిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణలో నిరుద్యోగుల తిరుగుబాటు తారాస్థాయికి చేరింది. మతిలేని రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మండుతోంది. దశాబ్దం తర్వాత రాష్ట్రంలో మళ్లీ ఉద్యమకాలం నాటి అశాంతికి దారితీస్తోంది. ఏ నిరుద్యోగిని కదిలించినా అసహనం కట్టలు తెచ్చుకుంటోంది. రైతులు మొదలుకొని విద్యార్థుల దాకా అన్ని వర్గాల ప్రజలు రేవంత్ సర్కార్ పేరెత్తితే భగ్గుమంటున్నారు. నిరుద్యోగుల తాజా తిరుగుబాటుకు నిదర్శనమే యువ సంగ్రామ సదస్సు. అధికారం కోసం అలవికాని హామీలిచ్చిన రేవంత్ మోసాన్ని ఎండగడుతూ నిరుద్యోగ సమాజం ఏకమైంది. ఇదేం పద్ధతని మరలబడింది. సర్కారు వీపు విమానం మోత మోగిస్తామంటూ నినదించింది. यूथ डिक्लेरेशन में ये आंदोलन में शहीद परिवारों के लिए
एक सदस्य को जरूर सरकारी नौकरी मिलेगी। 2 लाख सरकारी पद जो आज खाली पड़े हैं, इनको 1 साल के अंदर अंदर हम भरना चाहते हैं। भर्ती के लिए हर साल एक जॉब कैलेंडर बनाया जाएगा। పాలకుల నయవంచనపై నిరుద్యోగులు పోరుబాట. నమ్మించి నట్టేటా ముంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై కన్నెర్ర. 2 లక్షల ఉద్యోగాలెక్కడా అని రణభేరి. జాబ్ క్యాలెండర్ మోసంపై జంగ్ సైరన్. గద్దెనెక్కి 2 ఏళ్లు కావస్తున్నా హామీలు ఏమైనాయని నిరసనలు. తెలంగాణ చండ్రనిప్పులా కణకణ మండుతోంది. రాక్షస పాలనలో నిరుద్యోగులు రగిలిపోతున్నారు, రణరంగం సృష్టిస్తున్నారు. అక్రమాల పాలనపై సలసలా మరిగిపోతున్న అగ్నిపర్వతాలు ఒక్కొక్కటిగా బద్దలవుతున్నాయి. 2.5 ఏళ్లు తిరగకుండానే ఈ స్థాయిలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ఏకైక ప్రభుత్వం రేవంత్ సర్కారే. వాళ్ళు పార్టీలో ఉండుకుంటూ ప్రజలకు అందరికి బీర్లు బిర్యానీలు వంచి అదే మాట అలవాటైంది. విద్యార్థి అనేటోడు ఎవరు కూడా బీర్లు బిర్యానీకి రారన్న. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, నీ బిడ్డకో నీ కొడుక్కో ఉద్యోగం కోసం రోడ్డు ఎక్కితే ఆ బాధ మీకు అర్థమయ్యేది. మీకు నీళ్లు రావు, రక్తం జల్లి పంటలు పండించుకోవాలంటే ఈ రోజు రైతుల పరిస్థితి కూడా అట్లనే తయారైంది. నువ్వు ఒక సీఎం హోదాలో ఉండి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? తెలంగాణ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నావు? మేము పొర్లు దండాలు పెట్టినా, అతని ముందు పోయి గడ్డి మందు తాగినా కూడా, ఎలాంటి మందులు తాగినా కూడా అతను రెస్పాండ్ అయ్యే విధంగా లేడు. ఒక సీఎం కు ఉండవలసిన క్వాలిటీస్ మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏముంటుంది? కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో ఎప్పటికీ రాదు. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం కూడా రేవంత్ రెడ్డి. మార్పు మార్పు అన్నాడు, ఆ మార్పు ఎట్లుంటుందో చూడండి రాబాయ్ అని ఇప్పుడు తెలిసినట్టు చేస్తుంది సీఎం. మా చెప్పులతో మమ్మల్ని కొట్టుకునే విధంగా చేస్తుంది. 28 నెలల్లోనే రేవంత్ పాలన అసలు రంగు ప్రజలకు అర్థమైపోయింది. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్టుగా సర్కార్ చేసిన పాపం నిరుద్యోగులను నిండా ముంచేస్తోంది. రేవంత్ సర్కార్ చేతిలో మోసపోయి గోసపడుతున్న ఉద్యోగార్థులు జంగ్ సైరన్ మోగిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు మాటిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏకంగా రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు వచ్చి మరీ నాటకాన్ని రక్తి కట్టించారు. నిరుద్యోగులను కలిసి వారి సమస్యలు తీర్చుతామని తడిగుడ్డతో గొంతు కోశాడు. అటు ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ సభలో పాల్గొని హామీలు గుప్పించింది. నిరుద్యోగుల కలలు నిజం చేస్తామని మాటిచ్చింది. కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి ఓట్లేసిన నిరుద్యోగులు ఇప్పుడు రోడ్డున పడ్డారు. 2.5 ఏళ్ల నుంచి ఎదురుచూసి తాము మోసపోయామని గ్రహించారు. అందుకే నయవంచిన సర్కార్పై పోరు నగారా మోగించారు. ముందు ఇచ్చిన హామీలేమో గొప్ప గొప్ప హామీలు. 1 సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇప్పుడేమో ఇస్తే అక్కడ చూస్తే ఒక్కటి నోటిఫికేషన్, జనరల్ నోటిఫికేషన్ లేదు. అసలు ఎస్ఐపిసి అయితే మొన్న 5,000 ఇస్తామన్నారు. ఉన్న 30 లక్షల నిరుద్యోగులు 5,000 ఏం సరిపోతాయని అడిగితే అక్కడ నిర్బంధం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డికి, మేము అడిగింది ఏంది 5,000 కాదు, మేము 19,000 వెయ్యండి అని. రైతు కళాసభ వేదికగా నువ్వేమన్నావు? రైతు భరోసా వేదికగా నేను 5,000 వేస్తా అంటే వద్దంటున్నారు అని నిరుద్యోగులకు నువ్వు అంటూ ఉన్నావు కదా. మేము అడుగుతుంది 5,000 కాదు 19,000. నువ్వు ఇప్పుడేమో ఎంట్రీలు తాగమంటున్నావు. మాతో పాటు మీరు తాగండి కదా మరి. మీరు సభకు ఇప్పుడు మీరు తాగితే మేము తాగితే ఇద్దరు పంచుకొని తాగుతాం మరి. ఎందుకంటే మేము గెలిపించి మేము మోసపోయినాం, గెలిచి నువ్వు అధికారంలో వచ్చి మమ్మల్ని మోసం చేస్తున్నావు. ఒకసారి బావిలో దుంకుదామన్నా అందరం కలిసి దుంకుదాం కదా. మీరు ఒక సీఎం స్థాయిలో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అది పద్ధతి కాదు. 34 వరకు నువ్వు ఉంటా అంటున్నావు కదా. 34 కాదు, నువ్వు అసలు 2 సంవత్సరాలు కూడా ఉండడం కష్టమని మేము హెచ్చరిస్తున్నాం. గత బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకున్నది రేవంత్ సర్కార్. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తెలంగాణ యువతకు హామీ ఇచ్చింది. కానీ అమలు విషయంలో ఘోరంగా విఫలమైంది. అశోక్ నగర్ సాక్షిగా నిరుద్యోగులకు మాటిచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడు పత్తా లేకుండా పోయాడు. యూత్ డిక్లరేషన్ సభ వేదికగా ఉద్యోగాలపై హామీలిచ్చిన ప్రియాంక గాంధీ జాడే లేకుండా పోయారు. కాంగ్రెస్ నమ్మిన పాపానికి నిరుద్యోగులు ఇప్పుడు నడి రోడ్డున పడ్డారు. 2.5 సంవత్సరాల క్రితం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీతో, ఒక అబద్ధపు హామీతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా కేవలం 18,000 మాత్రం ఇచ్చి మాకు 1,82,000 ఉద్యోగులు బాకీ ఉన్నారప్ప అంటే అడుగడుగున అరెస్టులు చేసి, అడుగడుగున లాఠీ చార్జీలు చేసి, మా రూమ్ల పైన దాడి చేసి, మా ఆశల పైన దాడి చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తా ఉన్నారు. అదొకటే కాదు, నిన్నగాక మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మేము 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అదో రకమైన మోసం చేసిండ్రు.
అంతకన్నా ముందు జియో 29 తెచ్చి ఇంకొక రకమైన మోసం చేసిండ్రు. ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల్ని అందరినీ కూడా గ్రూప్ 1 ఉద్యోగాలకు దూరం చేసిండ్రు. అంతకుముందు జియో 46 తెచ్చి అనేక మంది పోలీస్ ఎస్ఐ పీసీ అభ్యర్థులని ఇబ్బంది పెడతా ఉన్నట్టు పరిస్థితి కనబడతా ఉంది. అంతకుముందు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి భారతదేశ చరిత్రలో ఏ జాబ్ క్యాలెండర్ కూడా ఒక్క నోటిఫికేషన్ లేకుండా వీగిపోయిన చరిత్ర ఓన్లీ తెలంగాణ జాబ్ క్యాలెండర్ కి మాత్రమే ఉంది. ఈ రకమైన మోసం గ్రూప్ 1లో 1:100 ఇస్తామని చెప్పేసి మెయిన్స్ కు ఆ రోజు కూడా ఇవ్వకుండా, అసెంబ్లీ సాక్షిగా చెప్పిన బట్టి విక్రమార్క ఆ రోజు కూడా ఇవ్వకుండా నిరుద్యోగులు ఇట్లా మోసం చేసిండ్రు. ఇట్లా అనేక మోసాలు చెప్పుకుంటూ వస్తే ఈ 2.5 సంవత్సరాల్లో 72 సార్లు హామీ ఇచ్చి 72 సార్లు మోసం చేసిండ్రు. ఆ 72 సార్లు మోసాన్ని మేము ఏమంటే నయవంచనకు గురి చేసిండ్రు. ఆ నయవంచనకు వ్యతిరేకంగానే మేము అనేక ధర్నాలు చేసినాం, రాస్తారోకలు చేసినాము. నిరుద్యోగులే కాదు, తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి. పల్లె పట్నం తేడా లేకుండా గ్రామాల నుంచి సచివాలయం దాకా తెలంగాణ వ్యాప్తంగా అశాంతి రాజ్యమేలుతోంది. రైతులు మొదలుకొని విద్యార్థులు, నిరుద్యోగులు, పోలీసులు నిరసనలు చేస్తున్న దృశ్యాలు సర్కార్ అసమర్థతకు నిదర్శనం. ప్రభుత్వంపై నిత్యం ఒక ఉద్యమం ఉప్పెనలా ముంచుకొస్తోంది. ప్రజల నిరసనలతో రాష్ట్రం దద్దరిల్లుతోంది. తెలంగాణలో మళ్లీ ఉద్యమం కాలం నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజల గోడు పట్టని పాలకులపై తిరుగుబాటు అనివార్యం. 28 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ యుద్ధరంగాన్ని తలపిస్తోంది. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కారు. హామీలు అమలు చేయకుండా సంక్షేమాన్ని దూరం చేస్తున్న సర్కార్పై తిరగబడుతున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, రైతుల కూలీలు, ఆటో డ్రైవర్లు, మహిళలు, ఇలా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. రెండున్నరేళ్ల నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న నిరుద్యోగుల ఆక్రోశం అగ్నిపర్వతంలా మెల్లగా బద్దలవుతోంది. రేవంత్ సర్కార్ మోసపు నిరసన సెగ కాంగ్రెస్ కోటలను బద్దలు కొడుతోంది. 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని నగ్నంగా నిలబెట్టింది. యూత్ డిక్లరేషన్ అంటూ ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ మాయల మరాఠీలు డ్రామా చేసిన సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలోనే వేదికగా ఎంచుకుంది. యువ సంగ్రామ సదస్సు ద్వారా పిడికిలి బిగించి కాంగ్రెస్ సర్కార్కు పిండం పెడతామని హెచ్చరించింది. మొదటి నుంచి అవే అంకెల గారడీలు, తప్పుడు లెక్కలు, ప్రజాధనాన్ని తగలేస్తూ పచ్చి అబద్ధపు ప్రకటనలు, కొలువుల పండగ పేరుతో అప్పట్లో హంగామా, హడావిడి. అధికారంలోకి రాకముందు చెప్పిందేమిటి, ఇప్పుడు చేస్తుందేమిటి? అశోక్ నగర్ సాక్షిగా నిరుద్యోగులకు మాటిచ్చిన రాహుల్ ఏమయ్యాడు? యూత్ డిక్లరేషన్ సభ వేదికగా హామీ ఇచ్చిన ప్రియాంక జాడేది? కాంగ్రెస్ వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. ఉట్టిగా మాట్లాడితే మేము అది ఇచ్చినాం, ఇది ఇచ్చినాం, అది ఇచ్చినాం, ఇది ఇచ్చినాం చెప్తుంది, కానీ ఇచ్చింది ఏం లేదు. 2 లక్షలు కాదు కదా, 2000 ఉద్యోగాలకు పట్టమని ఇవ్వలేదు. బీఆర్ఎస్ ఇచ్చిన వాటిని మా ఖాతాలో వేసుకొని మేము ఇచ్చినాం అని చెప్పుకుంటుంది. రేవంత్ రెడ్డి, నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఇచ్చినటువంటి జాబుల పైన శ్వేతపత్రం విడుదల చేసేటువంటి దమ్ముందా అని మేము అడుగుతా ఉన్నాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని నిరుద్యోగులు నిలదీస్తున్నారు. అమలు విషయంలో ఎందుకు ఘోరంగా విఫలమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మే కదా ఓట్లేసిన నిరుద్యోగులు ఇప్పుడు రోడ్డున పడ్డది. సుమారు 2 ఏళ్లుగా ఎదురుచూసి తాము మోసపోయామని నిరుద్యోగులకు అర్థమైంది. రేవంత్ సర్కార్ మెడలు ఉంచుతామంటూ హెచ్చరిస్తున్నారు. సిగ్గుండాలి ప్రభుత్వము. ఈరోజు రేపు డిసెంబర్ వస్తే 2 నెలలు వస్తే 3 సంవత్సరాలు గడుపుతున్న ఒక్క జనరల్ రిక్రూట్మెంట్ రాలే. ఎందుకు మాతో చెలగడ్డ మాడుతున్నారు? జేఎల్ రాలే, డిఎల్ రాలే, మెగా డిఎస్సీ అన్నారు. ఎడిపోయింది మీ మెగా డిఎస్సీ? ఎడిపోయింది మీ మంత్రులకు? సిగ్గుండా మీకేమైనా? ఇప్పటి వరకు 3 సంవత్సరాలు గడుపుతున్నా మాకు 5 రూపాయల భోజనం చేస్తున్నాను. ఇక్కడనే వేల లక్షల మందిని ఈ రోజు 5 రూపాయల భోజనం చేసుకుంటూ ఉంటున్నాం. ఎంతవరకు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చీమగొట్టినట్టు లేదు. ఇప్పటికీ 20-30 నిరుద్యోగులు ఆత్మహత్యలు పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వము ఇంకా చలనం లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తేనే గానీ ఈ రోజు నోటిఫికేషన్ వచ్చే ప్రసక్తి లేదు. రేవంత్ దగాకోరు పాలన 2 ఏళ్లుగా నిరుద్యోగులకు శాపంగా మారింది.
ఒకవైపు నిరుద్యోగులు తమ బతుకుల కోసం పోరాడుతుంటే మరోవైపు కాంగ్రెస్ సర్కార్ వారిని రెచ్చగొడుతున్నది. కడుపు మండి నిరుద్యోగులు రోడ్డెక్కితే నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తున్నారని సీఎం రేవంత్ సహా పలువురు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. నోటిఫికేషన్లు ఎక్కువైతే తాము రోడ్డెక్కి ధర్నాలు ఎందుకు చేస్తామని నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. ఉద్యోగాలపై సర్కార్ను నిలదీస్తున్న ఉద్యోగులపై రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపుతుండడాన్ని తప్పుపడుతూ భగ్గుమంటోంది. నగర్ వేదికగా ఎన్నికల కంటే ముందు 2023 మే 8వ తారీఖున సరూర్ నగర్ వేదికగా సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఈ కేసీఆర్ వేకెన్సీలను నింపడం లేదు కాబట్టి కేసీఆర్ దింపితే వారి ఇంట్లో ఉన్నటువంటి 2-3 ఉద్యోగాలను పొడగొడితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు వస్తాయి, నోటిఫికేషన్లు వస్తాయి అనేసి ఆ రోజు నమ్మబలికి ప్రభుత్వం ఏర్పడ్డ 2 ఏళ్ల తర్వాత 2025వ సంవత్సరం ఏప్రిల్ 1కు ఏప్రిల్ ఫూల్స్ చేస్తూ అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను కావచ్చు, నిరుద్యోగులను అందరినీ కూడా ఫూల్స్ చేసే విధంగా జాబ్ లెస్ క్యాలెండర్ గా దాన్ని ఈరోజు తయారు చేసి ఈ రోజు విద్యార్థులకు నిరుద్యోగులకు వాళ్ళు ముఖాలు చాటేస్తున్నారు. ఇక్కడ ఏ నియోజకవర్గం పోయినా వాళ్ళు నిరుద్యోగులు ప్రశ్నిస్తే వీళ్ళు ముఖం చాటేసుకుని తిరుగుతున్న రోజులు వచ్చిన ఈ రోజు మీరు ఖచ్చితంగా మీరు ఉద్యోగాలు లేని పక్షంలో ఖచ్చితంగా ప్రతి మంత్రిని గాని ప్రతి ఎమ్మెల్యేని గాని అడ్డుకుంటామని కూడా మేము మీ ఉస్మానియా యూనివర్సిటీ తరఫున మేము హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. అప్పట్లో ఓసారి చెలో సెక్రటరియేట్ ను భగ్నం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ బలగాలను మోహరించారు. హైదరాబాద్ కు వచ్చే అన్ని రహదారుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ నిరుద్యోగులను, విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేశారు. యూనివర్సిటీలను పోలీసు బలగాలతో మోహరించారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అటు సెక్రటరియేట్ పరిసరాల్లో సైతం నిరుద్యోగులపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. మీరిచ్చిన యూత్ డిక్లరేషన్ ఆధారంగానే అడుగుతున్నాం. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో చేస్తా అన్నారు. సరే 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటి వరకు 12,000 ఉద్యోగాలు కూడా మీరు భర్తీ చేయలేదు. మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి. మీరు మా తరపున పత్రికలతో మాట్లాడండి, పత్రికా ముఖంగా మీరు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి. అన్ని ఖాళీలు, అన్ని వివరాలతో వారికి ప్రశ్నించండి అంటూ వాళ్ళందరూ కూడా ఇవాళ మమ్మల్ని కలవడానికి వచ్చారు. రాష్ట్రం ఆవిర్భవించిన పుష్కరకాలం తర్వాత తెలంగాణలో మరోసారి ఉద్యమాల అగ్గి పుట్టింది. నిరుద్యోగుల రూపంలో రాజుకున్న నిప్పు కార్చిచ్చులా మారి రాష్ట్రాన్ని భగ్గున మండిస్తోంది. కాంగ్రెస్ తమను నమ్మించి మోసం చేసిందని రగిలిపోతున్న నిరుద్యోగులు రేవంత్ తమను తడిగుడ్డతో గొంతు కోశారని మండిపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి గద్దెనెక్కిన తర్వాత తమ నోట్లో మట్టి కొట్టారని నిరుద్యోగులు రగిలిపోతున్నారు. అధికార మదంతో నెత్తికెక్కిన రేవంత్ అహంకారాన్ని దించేందుకు సిద్ధమయ్యారు. యువ సంగ్రామ సదస్సు ద్వారా తమ సత్తా చాటారు. ఖబర్దార్ రేవంత్, పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కత్తులు నూరుతున్న యువత నిప్పు కనికల్లా కనకన మండుతున్నారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.